శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురువు గారు వక్రించున్నారు. కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో, కుజుడు ధనస్సు రాశిలో, రాహు కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క సంచారము మారి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి బుధ శుక్రుల యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంటూ ఉన్నది. అయితే వృశ్చిక రాశిలో రవి బుధుల యొక్క స్థితి ఇది బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. అన్ని రాశుల వారికి కూడా ఇది మంచిగానే ఉంటుంది. కొన్ని రాశుల వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగా యోగం అనేది ఒకటి కలుగుతుంది. బుధాదిత్యులు ఇద్దరు కలిసినప్పుడు దాని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారు రవి బుధులతో కలిసి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండడం, ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ లేదా యూరిన్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు ఎక్కువ సార్లు కలగడం గానీ, ఇలా ఏదో ఒక రకంగా ఆ యూరిన్ కి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గ్రహస్థితి. కుజుని యొక్క శుక్రుని యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా వరకు శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల ఫలితాలను తీసుకున్నట్టయితే, గురు కుజుల పరస్పర దృష్టి విశేషము కొన్ని మంచి పనులు జరగడానికి ఆలస్యం అవుతుంది. కొంత దూకుడుగా ఉండే స్వభావం అరికట్టబడుతుంది. ఈ రెండు కూడా పరస్పరంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉండడం వల్ల చాలా మందికి ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. కుజ శనుల పరస్పర దృష్టి గాని లేదా విశేష దృష్టులు శనిగారివి 3, 7, 10 అలాగే కుజుడివి 4, 7, 8 ఈ దృష్టులలో కుజ శనులు ఉన్నట్లయితే చాలా వరకు ప్రయాణాలలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అలాగే భూమి తగాదాలు, ఫ్యాక్టరీలలో ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం తగాదాలు ఉండడానికి, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం శారీరకమైన అనారోగ్యం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ వైద్య సేవలు అవసరం అవుతాయి, ఔషధ సేవ అవసరం అవుతుంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేరే వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే మీ సెల్ఫ్ డ్రైవింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. శని చంద్రుల యొక్క దృష్టి మానసికమైన ఒత్తిడిని పెంచుతోంది. ఏ రకంగా చూసినా మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితులు, అలాగే శారీరక పరమైన ఇబ్బందులు, ప్రయాణాలు, ప్రమాదాలు ఇలాంటి వాటికి సంబంధించే ఈ వారం గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు జాగ్రత్తగా ఉండడము, ఇష్టదేవతారాధన చెయ్యడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి దృష్టి కుజ శుక్ర రవి చంద్ర 4 గ్రహాల మీద పడుతోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి గ్రహస్థితి. ఎందువల్ల అంటే గురువు గారు తన స్వంత రాశిని చూసుకుంటూ అందున్న గ్రహాలను చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు అదృష్టవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అలాగే ఈ 4 గ్రహాలు కూడా కుజ శుక్ర రవి చంద్ర కూడా గురువు గారిని చూస్తున్నాయి. శుభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక శని గారి యొక్క దృష్టి కుజునితో పాటు ఇక్కడ వారం ప్రారంభంలో కుజుని మీద దృష్టి ఉంది కదా, దానితో పాటుగా శుక్ర రవి చంద్రుల మీద కూడా దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడానికి, అలాగే ఆరోగ్యం రీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఇక ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉన్నతి బాగుందో మీకు చాలా వరకు తిరిగి మళ్ళీ అదృష్టం కొనసాగేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పచ్చు. గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచారము మీకు అదృష్టాన్ని తెచ్చిస్తోంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి,
వివాహం అయిన వారికి అన్యోన్య దాంపత్య పరిస్థితి, అలాగే భాగస్వాముల యొక్క సహకారం చాలా బాగుండేటటువంటి పరిస్థితి, వ్యాపారాలు అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి, ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితంలో అధికమైనటువంటి సంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి, జీవనాధారం మరి ఒక జీవనాధారం ఏర్పడేటటువంటి పరిస్థితి, అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మనోబలం బాగుంటుంది, దృఢ సంకల్పాలు ఉంటాయి, కార్యసిద్ధి కలుగుతుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్ని విధాల ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఇక్కడ అర్ధాష్టమ శని సంచార దోషం కూడా తగ్గుతోంది గురుగారి బలం వల్ల. ఇవన్నీ కూడా చాలా ఆనందింపదగ్గ విషయాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా గాని, స్థిర చిరాస్తుల రీత్యా గాని చక్కగా ఉన్నతి కలుగుతుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధన ఆదాయాలు మీకు చాలా చాలా సంతృప్తినిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాశిలోకి వచ్చి ఉన్నటువంటి 4 గ్రహాలు, అంటే ఇతరత్ర 3 గ్రహాలు రాశిలోకి వచ్చి ఉన్నాయి. శుక్ర, రవి, చంద్రులు. అయితే శుక్రాచారాల వల్ల గాని, చంద్రుడి వల్ల గాని చాలా చక్కటి ఆదాయాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనేది కూడా ఉంది. అలాగే ధన యోగాలు చాలా చాలా బాగున్నాయి. ఏ పక్క నుంచి చూసినా కూడా 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు, చాలా చాలా అద్భుతమైన ఫలితాలకి దారి తీస్తూ మిమ్మల్ని చాలా ఆనందంలో ఉంచేటట్టుగా చేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, మరింతగా అభివృద్ధి కలుగుతుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.